మంచు కుటుంబంలో గొడవలు పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో మనోజ్ భార్య మౌనిక ఆస్తుల విషయమై సంచలన విషయం అత్యంత అవిశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భూమా నాగిరెడ్డి శోభా దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె అఖిలప్రియ, రెండో కుమార్తె మౌనిక, అందరికంటే చిన్నవాడు జగత్ విఖ్యాత్ రెడ్డి. ఇంతవరకు వీళ్ళ ఆస్తులు పంచుకోలేదని సమాచారం. చాలా కాలంగా తన వాటా పంచాలని మౌనిక తన అక్క అఖిలప్రియపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కారణం తెలియదు కానీ వాటాల పంపిణీ జాప్యం అవుతోంది. ఈ నేపథ్యంలో విలువైన ఆస్తుల్లో కొన్నింటిని అమ్మినట్టు, అలాగే మరికొన్నింటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీ మొత్తంలో లోన్ తెచ్చుకున్నట్లు భూమా మౌనిక తెలుసుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే ప్రతి డాక్యుమెంట్లోనూ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలుసుకొని మౌనిక షాక్ అయ్యారు. నంద్యాల పద్మావతి నగర్లో 4 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అమ్మినట్టు చేసుకున్న అగ్రిమెంట్లో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలుసుకున్న మౌనిక తీవ్ర ఆవేదన, ఆగ్రహానికి గురయ్యారు. అలాగే ఆళ్లగడ్డలో కూడా విలువైన ఆస్తుల్ని అమ్మడం, అలాగే బ్యాంకుల్లో తనఖా పెట్టడం, అందులో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని మౌనిక తెలుసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించినా ఆమెకు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఈ నేపథ్యంలో పుట్టింటి నుంచి వాటా దక్కించుకోవడానికి న్యాయ పోరాటానికి ఆమె సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి కేసు వేయడానికి అన్ని రకాలుగా ఆమె ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏ క్షణమైనా కోర్టులో కేసు వేయడానికి ఆమె న్యాయవాది రెడీగా ఉన్నారు. కోర్టులో మౌనిక కేసు వేయడమే ఆలస్యం. భూమా కుటుంబం రచ్చ వీధికెక్కనుంది.